ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు పట్టణంలో ఉన్నాం. నందికొట్కూరు పట్టణంలో దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మహిళల్లో అధికంగా రొమ్ము క్యాన్సర్ వస్తుంది. రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఆ రొమ్ము క్యాన్సర్ వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి మహిళల్లో ఎక్కువగా వారి శరీర భాగాల్లో కానీ వారి ఆరోగ్య సమస్యలో ఎలాంటి మార్పులు వస్తాయి, ఒకవేళ ఈ రొమ్ము క్యాన్సర్ ను డాక్టర్ దగ్గరికి వెళ్లకముందే మహిళలు ఎలా గుర్తించాలి అనే విషయం పైన మనం ప్రభుత్వ డాక్టర్ గారిని అడిగి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. నమస్కారం, నా పేరు డాక్టర్ పూర్ణేశ్వరరావు. నేను జనరల్ సర్జన్ని, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సి నందికొట్కూరులో పనిచేస్తున్నాను. ఈరోజు మీకు అవగాహన కల్పించడానికి వచ్చిన టాపిక్ ఏంటంటే రొమ్ములో గడ్డలు మరియు రొమ్ము క్యాన్సర్ సంబంధించిన ఏమైనా ఇబ్బందుల గురించి మీకు అవగాహన కల్పించడానికి ఈ టాపిక్ చెప్తున్నాను. అసలు మనకి రొమ్ము క్యాన్సర్ రొమ్ములో ఉన్న మామూలు చిన్న గడ్డలకి తేడా ఏంటి, సార్ ఎవరెవరికి వస్తాయి, లక్షణాలు ఏంటి, ఎలా కనిపెట్టాలి, దాని తర్వాత దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఈ ప్రాసెస్ అంతా మీకు ఈరోజు దాని మీద అవగాహన ఇస్తాను. సో రొమ్ములో మనకి గడ్డలు బినైన్ అంటే క్యాన్సర్ కాకపోవచ్చు, మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సర్ గడ్డలు అంటారు మామూలు వాడుక భాషలో. సో ఇప్పుడు దానికి దీనికి తేడా తెలుసుకొని దాని తగ్గట్టు ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల మనకి క్యాన్సర్ నుంచి మనకి కాపాడుకోగలం. సో రొమ్ము క్యాన్సర్కి మనకి మెయిన్గా ఏంటి, మనకి దానివల్ల అది ఏ కారణాల వల్ల వస్తుందంటే మనకి ఎక్కువ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఇది డేట్ అవ్వకుండా ఎక్కువ పిల్స్ వేసుకుంటూ ఉంటారు. ఆ వాటి వల్ల అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ పిల్స్ అంటాం మనకి. సో అవి ఎక్కువ వాడడం వల్ల దాని తర్వాత ఎక్కువ మనకి ప్రెగ్నెన్సీకి గ్యాప్ ఇట్లాంటివన్నీ మనం కరెక్ట్గా ఇచ్చుకుంటే కరెక్ట్గా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండానే అవకాశం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ కొందరు పెళ్ళైనా ఇప్పుడు 25 ఏళ్ళలో పెళ్ళయింది అనుకోండి, వాళ్ళు డిలే చేస్తారు. ఒక 35 ఏళ్ళకి అందాం అనుకున్నారు అనుకోండి, ఆ టైం అనేది క్రూషియల్ టైం అనమాట. ఆ 10 సంవత్సరాలు మీరు ఈస్ట్రోజన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు కంటిన్యూస్ గా. సో దానివల్ల మనకి ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా ఎక్కువ తల్లిపాలు ఇవ్వడం లేదు చాలా మంది. సో దానివల్ల తల్లిపాలు ఇవ్వకపోవడం వల్ల మనకి బ్రెస్ట్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో పుట్టిన పిల్లలకి తల్లిపాలు ఇవ్వాలి. దాని తర్వాత మనకి పెళ్ళైన వెంటనే ఒక 2-3 సంవత్సరాల్లో మనకి ప్రెగ్నెంట్ అయ్యేటట్టు, అంటే తక్కువ వయసులో, అదే ఎక్కువ వయసులో కూడా పెళ్లి చేసుకుని అట్లా ఉన్నా కానీ మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే 35 ఇయర్స్ అబో అట్లా మ్యారేజ్ అయ్యి మనము పిల్లలు కనుక్కోకుండా ఇంకా అలా ఉంటే ఎక్కువ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ వల్ల మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వీటిని మనము ఇంటి దగ్గరనే మనము రోజు ఆడవాళ్ళు ఎలా గమనించుకోవచ్చు అంటే, ఇప్పుడు వాళ్ళు ఒక బెడ్ మీద పడుకొని ఏ సైడ్ రొమ్మును పరీక్ష చేయాలనుకుంటున్నారో ఆ సైడ్ ఇలా చంకని తల కింద ఇలా పెట్టేసుకొని దీని కింద అంటే మన వెనకాల చెస్ట్ వెనకాల ఒక చిన్న దుండు లాంటిది ఒకటి పెట్టుకొని ఇక్కడ మనకి బ్రెస్ట్ 4 భాగాలుగా డివైడ్ చేస్తారు. ఇటు ఇదొకటి ఇట్లా 4 భాగాలుగా డివైడ్ చేస్తారు. మోస్ట్ గా మనకి ఎక్కడ వస్తాయంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ వాపులు కానీ మనకి ఇక్కడ అప్పర్ అవుటర్ క్వాడ్రంట్ అంటాం. అప్పర్ అవుటర్ క్వాడ్రంట్, అప్పర్ ఇన్నర్ క్వాడ్రంట్, లోవర్ అవుటర్ క్వాడ్రంట్, లోవర్ ఇన్నర్ క్వాడ్రంట్. సో మోస్ట్లీ మనకి అప్పర్ అవుటర్ క్వాడ్రంట్ లో వస్తాయి. సో ఇక్కడ మనం ఇలా చేయి పెట్టుకొని ఈ అరచేతిని ఇలా పెట్టుకొని ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి క్లాక్ వైజ్ గా. ఇలా మన చేతికి ఏదన్నా చిన్న గడ్డ లాంటిది కానీ ఏమన్నా తగులుతాయి. సో అప్పుడు మనం దానికి జాగ్రత్త పడి అప్పుడు దానికి సంబంధించిన డాక్టర్ని కలిస్తే మనకి త్వరగా ట్రీట్మెంట్ జరుగుతుంది. సో ఇలానే సేమ్ ఆ పక్క కూడా చేసుకోవాలి. ఇలా ఏ వయసు నుంచి చేసుకోవాలంటే ఆడవాళ్ళు 21 సంవత్సరాల నుంచి చేసుకోవాలి. తర్వాత ఏదైనా ఒక రొమ్ము ఎక్కువ పెద్దగా ఉండడం, ఒక రొమ్ము చిన్నగా ఉండడం వల్ల ఏదైనా గడ్డ ఉండే అవకాశం ఉండొచ్చు. లేక తర్వాత మనకి ఈ రొమ్ములో ఫైబ్రాయిడ్ నోమా అంటాం. ఫైబ్రాయిడ్ నోమా అనేది అసలు క్యాన్సర్ సంబంధించింది కాదు, కానీ అది రొమ్ములో గడ్డనే, కానీ క్యాన్సర్ కి దానికి అసలు సంబంధం ఉండదు. సో అలాంటివన్నీ చూసుకొని మనము క్యాన్సర్ కాదా తెలుసుకోవాలి. వీటి లక్షణాలు ఎలా గుర్తుపట్టవచ్చు సార్? వీటి లక్షణాలు అంటే మనకి మామూలుగానే ఇప్పుడు క్యాన్సర్ అయినా ఈ నాన్ క్యాన్సర్ గడ్డలైనా మనకి ఒక వాపులాగా ఒక గడ్డలాగా వస్తాయి. సో ఆ గడ్డ అనేది నొప్పి ఉందో లేదో తెలుసుకోవాలి. చాలా మటుకు క్యాన్సర్ అనేది నొప్పి ఉండదు. తర్వాత ఈ క్యాన్సర్ గడ్డ అనేది ఫాస్ట్ గా పెరుగుతుంది, సైజ్ అనేది ఫాస్ట్ గా పెరుగుతుంది. ఈ క్యాన్సర్ కాని గడ్డలని మెల్లగా ఉంటాయి.
అంత ఫాస్ట్ గా పెరగవు. ఇప్పుడు చాలా ఒక 10 ఏళ్ళు ఆ టైంలో పెరుగుతాయి. అదే క్యాన్సర్ గడ్డలు అనుకోండి ఒక 2-3 ఏళ్ళలో ఫాస్ట్ గా పెరిగేస్తాయి. సో ఆ సైజు ఎంత ఫాస్ట్ గా పెరుగుతుందో దాన్ని బట్టి కూడా తర్వాత ఇంకా దాని క్యాన్సర్ వల్ల మనకి బాడీ వెయిట్ లాస్ అయిపోతాం. అంటే మనం వేసుకునే బట్టలు లూజ్ అవ్వడం కానీ, అట్లాంటి బరువు తగ్గడం కానీ, అంటే ఒక 6 నెలల్లో 10 కేజీలు తగ్గిపోవడం కానీ, ఇట్లాంటివి ఏమైనా జరిగినా కానీ ఇవి క్యాన్సర్ లక్షణాల కిందకి వస్తాయి. సో క్యాన్సర్ అక్కడే కాకుండా ఇంకా వేరే మనకి ఎముకలకు కానీ తర్వాత బ్రెయిన్కి కానీ అట్లా ఏమన్నా క్యాన్సర్ పాకితే అప్పుడు దానివల్ల కూడా అక్కడ ఉన్న ఇబ్బందులు వస్తాయి. అంటే బోన్స్ స్ప్రెడ్ అయితే బోన్ పెయిన్ అంటాం, అంటే ఎముకల నొప్పి ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత అదే బ్రెయిన్ కి పాకింది అనుకోండి, ఫిట్స్ లాంటివి అట్లాంటివన్నీ రావచ్చు మనకి. రొమ్ము క్యాన్సర్ అనేది ఎక్కువ ఏ వయసులో ఉన్న వారికి ఎక్కువ కనబడుతుంటుంది? మనకి రొమ్ము క్యాన్సర్ అనేది ఇంత ముందు అయితే ఎక్కువ 35 అబోవ్ వాళ్ళకి వచ్చేదండి. ఇప్పుడు ఈ మధ్య మనకి చిన్న వయసులో కూడా చూస్తున్నాం, 25 ఏళ్ళ దగ్గర నుంచి కూడా చూస్తున్నాం. సో అందుకనే మనము ఇలా పరీక్ష చేసుకోవాల్సిన ఆడవాళ్ళు తన సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాం ఇందాక చెప్పింది. సో ఆ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే ఆడవాళ్ళు తనంతట తాను పరీక్ష చేసుకోవడం. అది 21 ఏళ్ళ నుంచి మొదలు పెట్టుకొని మన 50 ఏళ్ళు పై వరకు చేసుకోవాల్సి వస్తుంది. సో ఏంటంటే రొటీన్ గా మనం ఇట్లా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. అందులో మనకి ఏమన్నా ఇట్లా గడ్డలాగా తగిలితే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు వయసులో ఉన్న వాళ్ళంటే మన 30-40 ఏళ్ళ వరకు ఉన్న మహిళలందరికీ మనకి అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ చేస్తారు. సో దానివల్ల మనకి ఏమన్నా గడ్డలు కానీ ఏమైనా ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయో తెలుస్తుంది. సో దాన్ని బట్టి తర్వాత మళ్ళీ సూది పరీక్ష చేస్తారు ఆ గడ్డల నుంచి. ఆ సూది పరీక్ష చేయడం వల్ల అది క్యాన్సర్ గడ్డనా మామూలు గడ్డనో తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఆడవాళ్ళలో ఆ గడ్డ ఉండడం వల్ల గడ్డ తీపించుకోవడం వల్ల మనకి రొమ్ము సైజు తగ్గిపోతుందేమో, బ్రెస్ట్ సైజు తగ్గిపోతుందేమో, చూడడానికి బాగోదేమో అనుకుంటారు. కానీ అది క్యాన్సర్ గడ్డ అయితే ఎంత తీయాలనేది ఆ క్యాన్సర్ ఎంత స్ప్రెడ్ అయిందో దాన్ని బట్టి ఉంటుంది. మామూలు గడ్డలకి అయితే అట్లేం ఉండదు, ఆ గడ్డ తీసేసినంత నార్మల్ గా ఉంటుంది. సో ఆ అపోహ అయితే ఏం పడుతుందండి. సో ఒకవేళ క్యాన్సర్ గడ్డని మొత్తం తీయాల్సి వస్తే ఆ స్టేజింగ్ ఉంటుంది. ఆ స్టేజింగ్ అంటే ఎర్లీ స్టేజింగ్ అంటాం, ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం. ఆ స్టేజింగ్ లో ఉన్న వాళ్ళకి మనము వాళ్ళ షేప్ మొత్తం మెయింటైన్ చేయొచ్చు. సో మనకి తీయాల్సిన పని లేదు. ఒకవేళ లేట్ క్యాన్సర్ అయినప్పటికీ వాళ్ళకి ఆ షేప్ మొత్తం తీసేసినప్పటికీ, ఆ రొమ్ము మొత్తం తీసేసినా మళ్ళీ దాన్ని ఇంప్లాంట్స్ లాగా మళ్ళీ మనం రీకన్స్ట్రక్షన్ చేయొచ్చు, ప్లాస్టిక్ సర్జరీ లాగా. సో దానివల్ల మీరు బ్రెస్ట్ పోతే మాకు అందం తగ్గడం అలాంటి మాకు షేప్ బాగోదేమో అట్లా అనుకోవడం అపోహలు కూడా వద్దండి. సో దానికి తగ్గట్టు తర్వాత వేరే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో ఆడవాళ్ళలో ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే మన డాక్టర్ని కలవండి.